ఉంది. అంటే ఎదుగుదల మన చేతిలో ఉంది, పెరుగుదల మన చేతిలో. విరుగుట మన చేతిలో ఉంది, నష్టపోవడము మన చేతుల్లో ఉంది, ఆశీర్వాదము పెంచుకోవడము మన చేతుల్లో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గమనించండి. ప్రియ మహితతోని దేవుడు మాట్లాడుతున్న విధానం గమనించండి. ఈ దినము మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ గమనించండి ఏమని మాట్లాడుతున్నాడంటే, సంవత్సరం అనే దయా కిరీటాన్ని 65వ కీర్తనలో వ్రాయబడిన మాటను చూడండి. అక్కడ 11వ చరణం అనుకుంటా, అక్కడ ఒక గొప్ప సందర్భం వ్రాయబడిన మాట చదవమ్మా. 65వ కీర్తన 11. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. హల్లెలూయా. అంటే నీ జాడలు సారములు అంటే ఏంటి? నీ ఆశీర్వాదములు. బాగా గమనించండి. గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. గత సంవత్సరంలో చేసినటువంటి అనుభవము ఏదైతే మరి మిగిలి ఉన్నదో ఈ సంవత్సరంలో నెరవేర్పును దేవుడు చేయబోతున్నాడని కార్యం. అంటే గత సంవత్సరంలో బిడ్డ ఆయురారోగ్యాలతో చదువు నిమిత్తంలో కానీ పెరిగే విధానంలో కానీ దేవుని కాపుదల కంచె ఉన్నది అన్నదానికి ఒక నిదర్శనం. 13 సంవత్సరాల అనుభవం. ఇప్పుడు సాక్ష్యం చెప్పమంటే తల్లిదండ్రులుగా వారు చెప్పేదానికి వినేదానికి మనకు సమయము సరిపోదు. అంటే అంత నిండుగా ఉంటుంది. మరి నిండైన సాక్ష్యాన్ని దేవుడు పెట్టినప్పుడు బిడ్డ పట్ల కుటుంబము, మరి కుటుంబకులే కానీ బంధువులే కానీ వింటున్న వారే కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో గమనించినట్లయితే అంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నిలబెట్టినప్పుడు నువ్వు ఏం చేసావని దేవుడు అడుగుతున్నాడు. 13 సంవత్సరాలు నేను కాపాడాను, 13 సంవత్సరాల్లో నీదేంటిది, నీ స్టోరీ చెప్పమంటున్నాడు దేవుడు. నువ్వు ఏ విధంగా నడిపావు బిడ్డను, ఏ క్రమంలో నడిపావు? నేను చెప్పినట్టుగా మరి నా వాక్యాన్ని చదువుతున్నారా? నేను చెప్పినట్టుగా క్రమముగా నడుస్తున్నారా అని గుర్తు చేస్తున్నాడు. అంతే. మనము ఆయన చేసిన మేలు ఏది మరవకుండా మనం చేస్తున్నాం కదా. అయితే కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు దేవునికి చెల్లించే విధానంలో ఆయన అడుగుచున్న విధానాన్ని మనము బయలుపరచాలి. అనగా నా బిడ్డలను నేను ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా దేవుని ఎదుట నేను సాక్షిగా నిలబడి ఉన్నాను అనే సాక్ష్యము మీలో నుండి వచ్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే అందుకే అంటాడు కదా 144వ కీర్తనలో 12వ వచనంలో ఏమని రాయబడి ఉందో 144:12 చదవాలి. 144:12 తమ యవన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. మా కుమార్తెలు అంటే కుమారుని గురించి కుమార్తె గురించి వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబము ఈ రాత్రి వేళ వింటున్న ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకము వలె ఉన్నారు అనే సాక్ష్యము మీ జీవితంలో నిలబడి ఉండునుగాక. ఆ విధంగా దేవుడు చేయబోతున్న కార్యాలు ఈ విధంగా ఉంటాయి అని బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటి కీర్తనను ఎప్పుడు జీవితంలో మరచిపోకూడదు. 3 వచనాలు మొదట్లోనే చెప్పాడు. ఏమని చెప్పాడండి? దుష్టుల ఆలోచన చొప్పున ఎదుగుతున్న బిడ్డలకు అవసరమైన మాటలు దేవుడు బయలుపరిచాడు. బిడ్డలు వాళ్ళు నిలవలసిన త్రోవని నేర్పాలంటే చిన్న బిడ్డను అరే ఇలా నడువు, ఇలా అడుగులేయి అని చెప్పినప్పుడు బిడ్డకు కూడా మనము ఇలా నడవాలి. రాత్రి పడుకునే సమయంలో బిడ్డలకు నేర్పవలసిన పాఠం ఏంటంటే, హోంవర్క్ చేసావా, తిన్నావా, కడుపు నిండా తిన్నావా, పాలు తాగుతావా, అవి కాదు. దేవుని వాక్యము 5 వచనాలైనా చదివావా, 10 వచనాలైనా చదివావా, ప్రార్థన చేసుకున్నావా అని ఎప్పుడైతే గుర్తు చేశావో అప్పుడు నీ బిడ్డలకు క్షేమము దేవుడు చూచునుగాక. ఒక్కసారిగా మరి విలాపవాక్యంలో 2:19 ఏమని రాయబడి, రేయి మొదటి జామున లేచి తల్లిదండ్రులు చేయవలసిందట వర్షం వల్లే కన్నీళ్లు గార్చమంటున్నాడు. అప్పుడే బిడ్డల ఆరోగ్యాలు ఎలా ఉంటాయంటే ఇతరులు చూసి ఆశ్చర్యపోయే విధంగా నిలబెడతాడు దేవుడు. లోకంలో ఉన్నవారు వేరు, మీరు వేరు, అంటే మనము వేరు అని.
అందుకే తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ 5వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే చూడండి, అక్కడ మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాటలు చూడండి. అక్కడ ప్రతి విషయమునందు ప్రతి విషయం, అది నష్టమే కానీ లాభమే కానీ అది ఏదైనా కావచ్చు, దేవుడిచ్చినది ఏదైనా ఆహ్వానించాలి. ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడు, ఎందుకు అనే మాట నీ జీవితంలో కొట్టివేయబడును గాక. దేవుడు ఇచ్చాడు అంటే దేవుడిని మరచిపోయావని గుర్తు చేస్తున్నాడు. ఒక శ్రమ వచ్చిందంటే దేవునికి దగ్గర అవుతున్నట్టుగా, ఒక శ్రమ వస్తే దేవునికి దూరంగా అవుతున్నట్టు కాదు అది. అందుకే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో ఆయన చిత్తం ఉన్నది కాబట్టి ఈరోజు బ్రతికి ఉన్నాము, సజీవులమై ఉన్నాము, బర్త్డేలు చేసుకుంటున్నాము, సంతోషంగా ప్రతి దినము క్షేమంగా వెళ్తున్నాం, క్షేమంగా వస్తున్నాం. అరే అయిపోయిందా, స్కూల్కి వెళ్ళాం వచ్చాం. ఒక్కొక్క వార్తలు టీవీ ఆన్ చేసినప్పుడు న్యూస్ వింటుంటే భయంకరమైన పరిస్థితి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన వారు లేదా ఇంట్లో ఉన్న వారికి కూడా క్షేమం లేదండి ఈ దినాల్లో. ఉందా? చూసాం కదా, విజయవాడ చూసాం కదా ఏ విధమైన వరదలు వచ్చాయి. ఇంట్లో ఉన్నోళ్ళు కూడా పిల్లల ముందే తల్లిదండ్రులు కనుమరుగైన దినాల్లో మనం ఉన్నాం. అటువంటి దినాల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇది నిజమా? ఉన్నాడు కాబట్టే ఈరోజు మనమందరం కలిసి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో అంటున్నాడా, నీ విషయములో అంటున్నాడా? మీ విషయంలో ఆయన చిత్తం ఉన్నది కాబట్టి నువ్వు ఈరోజు ఈ సంతోషములో పాలిభాగస్తులుగా ఈ కుటుంబంతో పాటు మనమందరము కూడుకొని ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డకు నేర్పవలసిన పాఠాన్ని నేర్పండి, కుమారులకు నేర్పవలసిన పాఠాన్ని నేర్పండి. అప్పుడే వారు ఎలా ఉంటారంట, ఎదిగిన మొక్క వలె 144:12 వచనాన్ని జీవితంలో నెమరు వేసుకోండి. కుమారులు కుమార్తెల గురించి వ్రాయబడి ఉంది. కుమార్తెల నగరంలో అంటే నగరంలో చెక్కబడి అంటే వీధి దీపాలు కనపడతాయి కదా, స్ట్రీట్ లైట్స్. ఒక్క స్తంభానికి 6 లైట్లు 4 లైట్లు పెట్టి వెలుగునిస్తున్నారు అంటే అటువంటి ఎదుగుదలలో దేవుడు ఉంచబోతున్నాడని అర్థం, అటువంటి ఆశీర్వాదంలో ఉంచబోతున్నాడని అర్థం. అందుకే మనం ప్రతి విషయంలో కూడా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎందుకు అనగా ఈ వయస్సులో వారికి వాక్యము బోధిస్తే అది అర్థము కాదు. అర్థమవుతుందా? అంటే చదువుకుంటున్నారు, స్కూళ్ళకు వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, వారికి అర్థమవుతుందని. స్కూల్లో పాఠాలు వేరు, వాక్యము వేరు. అది అర్థము కావాలి అంటే తల్లిదండ్రులుగా మనము వారికి నేర్పాలి. అందుకే అంటాడు, సామెతలు రాయబడిన మాట బాగా గమనించాడు. అది ఎందుకు రాశాడా అనేది సంశయం ఉంటుంది. బాలుడు నడవలసిన త్రోవ బాలుడే కానీ వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి దుష్టుల మార్గంలో నడవకు. నాయన సినిమా పోతా చూడరా, టీవీ చూడరా, మనమే ఎంకరేజ్ చేస్తే వాడే మమ్మీ చెప్పింది, డాడీ చెప్పింది అంటే దుష్టుల మార్గమున నడవకాని వాక్యం సెలవిస్తుంటే మనమే ఏం చేస్తామంటే, అబ్బా వాడు చిరాకుతో ఉన్నాడు, స్కూల్కి వెళ్ళొచ్చాడు, పాప అలసిపోయింది, కొంచెం రిలాక్స్ కోసం అని చెప్పి మనం టీవీ ముందు కూర్చోరా, కొంచెం ఎంజాయ్ చేయి. మనమే నేర్పుతాం. అవన్నీ మనము నేర్పడము వారికి నష్టము. దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి గుర్తు చేసుకోండి ప్రియమైన తల్లిదండ్రులారా. మరి ఈ దినము నగరంలో చెక్కబడిన మూలకంలాగా కుమార్తెలు ఎదిగిన మొక్కవలే కుమారులు ఉండాలి అంటే మనం నడిపే మార్గం ఎలా ఉండాలంటే ఆయన మార్గంలో నడిపించాలి. ఆయన మార్గం అనగా ఆయన వాక్యం. దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడివి కావాలి, ధన్యురాలివి కావాలి అంటే ఆయన వాక్యాన్ని ఎత్తి పట్టుకోవాలి. అందుకే దేవుడు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే విధముగా ఈ కృతజ్ఞత కూడికలో మరి రాజుగారు కదా అయ్యా మహితా తాత గారిని ఈరోజు ఈ బర్త్డేలో చూసే యోగ్యత దేవుడు కల్పించాడు అనే దానికి ఒక నిదర్శనం. నిజమేనా?
నిజంగా భయంకరమైన పరిస్థితి. ఉంటాడా? అపనమ్మకమైన జీవితం. అయ్యో అయిపోయిందా, ఇంతేనా అన్నట్టుగా మనము సవి చూచాం. అంటే సవి చూచింది అక్కడ కనబడుతున్నటువంటి తన సతీమణి అత్తగారు నిజంగా గ్రేట్. ఎలా గ్రేట్ అంటే ఆ ధైర్యం ఇవ్వకపోతే ఈరోజు నిలబడేవారు కాదు. అందుకే వాక్యం సెలవిస్తుంది రాజుగారి విషయంలో. నేను వచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడి గుర్తు చేసిన ఒక చక్కని మాట. అసలు నాకు రాజుగారి విషయంలో మైండ్లో లేదు, కానీ చూడగానే దేవుడు ఒక మాటను గుర్తు చేశాడు. నేను కూడా ఆశ్చర్యపోయాను ఆ మాటను చూసినప్పుడు. నిజంగా నేను అప్పటికి పరిశుద్ధ గ్రంథం పట్టుకోలేదు. ఒక్కసారిగా దేవుడు ఆ మాటను నేను ఒక 1 వీక్ క్రితము ఎందుకో ఒక ఆలాపనగా చూశాను. 25వ కీర్తనలోనికి వెళ్ళండి. 25వ కీర్తనలో నిజంగా అది ప్రతి ఒక్కరి జీవితాల్లో గుర్తు చేస్తున్నాడు దేవుడు. దేవుడు మనల్ని వదిలి విడువను ఎడబాయను అని అంటాడు కదా. చూడండి 8వ వచనం చదువు. యెహోవా ఉత్తముడు యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను బాగా గమనించండి. న్యాయ విధులను బట్టి దీనులను తన మార్గమును దీనులకు నేర్పును. ఇక్కడికి వద్దాం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై. రాజుగారు బెడ్ మీద పడుకొని మరి ప్రార్థించమని కోరినప్పుడు నాకు ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుచున్నట్టుగా కనపడ్డాయి. ఎందుకు అనగా దేవుడు బాగా గమనించండి, ఒక ఆత్మ నశించుకోవడం దేవుని ఉద్దేశము కాదు. ఎప్పుడైతే చివరి క్షణాల్లో దేవుని వైపు నువ్వు చూసావో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన అడిగిన విధానం బట్టి దేవుడు ఈరోజు కూర్చోబెట్టాడు. ఇది ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. అందుకే ఏమంటాడు తెలుసా? ఆయన చేసిన నిబంధన, మన పితరులకు చేసిన నిబంధనను నెరవేర్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు చూడండి అక్కడ, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో. శాసనములు అంటే ఏంటండి? ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు నిజంగా ఆయన ప్రార్థించమని ఆ తలంపు వచ్చింది చూడండి, అదే ఆయనకు ఈరోజు స్వస్థత కలిగింది. హల్లెలూయా. చూడమ్మా చదవండి. యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములైనాయి. త్రోవలన్నీ కృపాసత్యములు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆయన కృపా బాహుల్యము చొప్పున నిలబెట్టుకొని ఇక్కడి దాకా నడిపించాడు. అసలు లేవలేడు, కదలలేడు, రాలేడు అటువంటి వ్యక్తిని ఈరోజు వాక్యం వినే స్థితిలో నిలబెట్టి ఉన్నాడు నా దేవుడు. హల్లెలూయా. చదువమ్మా. యెహోవా నా పాపము బహు ఘోరమైనది. దావీదు కీర్తనకారుడు దావీదు దేవుని తెలియపరుస్తున్న విధానము మరి రాజుగారు తన హృదయంలో అనుకున్నాడేమో. అనుకున్నారా? చదవండి. నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి. హల్లెలూయా. ఆయన అడిగాడు, ఆయన మార్గాన్ని తెరిచాడు. నీకు ఇంకా సమయం ఉంది అని దేవుడు తెలియపరచి, నువ్వు నా బిడ్డగా మరి నన్ను కోరుకున్నావు కాబట్టి నేను నిలబెట్టి ఉన్నానని చెప్పి ఈరోజు నిలబెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అతని ప్రాణము నెమ్మదిగా ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. బెడ్ మీద పడుకున్నప్పుడు తన గురించి ఆలోచన లేదండి, తన పిల్లల తరము కొరకు దేవుణ్ణి అడిగాడు. అందుకే ఈరోజు సజీవునిగా దేవుడు నిలబెట్టాడు. ఇదే కృతజ్ఞత. ఏం చేయాలి? మనము అర్పణ చెల్లించే విధానంలో మనం కూడుకొని ఉన్నాం. ఇటు మహితను, ఇటు తాతను, ఇద్దరిని నిలబెట్టాడు కాబట్టి ఈరోజు కృతజ్ఞత కూడిక విజయము కలిగించిన విజయ వీరుడు నా దేవుడు. హల్లెలూయా.
అందుకే మనం ఏం చేయాలి? విజయోత్సవంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన ఆత్మ మనలో పని చేయించినది కాబట్టి ఈ శరీర కార్యాలన్నిటినీ జయించే క్రమంలో మనం ఉన్నాము అనేది తెలుసుకోవాలి. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకున్న విధానం ఇది. విశ్వాసంలో నడుస్తున్నప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఆయన ఆత్మ మనలో పని చేయించున్నది కాబట్టే మనము ఈ శరీరమైనటువంటి ఈ స్వల్పమైనటువంటి ఇటువంటి కార్యాలైనా భయపడకుండా వాటన్నిటిని వెడలిపోయే క్రమంలో మనము విజయోత్సవంలో ఉన్నాము అనే విశ్వాసం నీకున్నప్పుడే నీవు సజీవునిగా జీవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ గమనించండి ప్రియ బిడ్డ, మహితను బట్టి, రాజుగారిని బట్టి దేవుడిచ్చిన గొప్ప కార్యం. బిడ్డను మరొక నూతన దయా కిరీటంలో మరొక గడువును ఎవరికి ఇచ్చాడండి? హిజ్కియాకి ఇచ్చాడు. మరణ పడక మీద ఉన్నటువంటి హిజ్కియా ఏడ్చాడు. పడక మీద ఏడ్చిన హిజ్కియాను గుర్తు చేసుకున్నట్టుగా రాజుగారిని గుర్తు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం సంతోషంగా ఉన్నాం. అదే ఏదైనా జరిగినట్లయితే ఈరోజు చేసేవారా? ఆయన నిర్ణయం, ఆయన చిత్తములో ఉన్నది. ప్రతి విషయమునందు ఏం చేయాలి? ఆయన చిత్తంలో ఉంది కాబట్టి ఈరోజు మనం నిలబడగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఇరువురిని దేవుడు దీవించి బలపరిచినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.